అడవి మధ్యలో ఉన్న మైదానంలో జంతువులంతా ఒకచోట చేరాయి. నక్క, కుందేలు, కోతి, ఎలుగుబంటి, మొసలి, పులి వీళ్లంతా కలిసి ఒక కొత్త ఆలోచనపై చర్చిస్తున్నారు. మనకు మితమైన ఆహారం ఉంది. అందరూ కలిసి వ్యవసాయం చేయాలనుకుంటున్నారు. మనమే కూరగాయలు పెంచుకుందాం అని పులి తన ఆలోచనని చెప్పింది. జంతువులంతా అడవిలో మంచి సూర్యకాంతి పడే స్థలం వెతుకుతూ తిరిగారు. చివరకు పచ్చని గడ్డి మైదానాన్ని చూసి పులి చెప్పింది, ఈ మైదానం చక్కగా ఉంది కదా. ఇది మన పంటలకు చాలా బాగుంటుంది. ఇక్కడే మనం పంటలు వేయుద్దాం. పంట నాటే ముందుగా నేల సిద్ధం చేయాలి కదా. నక్క తన పదునైన గోళ్లతో గడ్డిపోటలు తీస్తోంది. ఎలుగుబంటి తన బల్లెంతో మట్టిని తవ్వుతోంది. కోతి సరదాగా నవ్వుతూ చూస్తుంది. పులి, ముసలి ఆశ్చర్యంతో చూస్తున్నారు. అందరూ కలిసి సహకారం చూపుతున్నారు. కుందేలు తన చిన్న టోకరాలో ఎంత పద్ధతిగా కూరగాయల విత్తనాలను తీసుకొచ్చింది. అందులో క్యారెట్, గోంగూర, దోసకాయ, బీరకాయ విత్తనాలు ఉన్నాయి. ప్రతి ఒక్క జంతువు ఆశ్చర్యంతో చూస్తోంది. ఏలుగుబంటి ఒక కర్ర తీసుకుని విత్తనాలు నాటటం గురించి పొలంలో వరుసలుగా విత్తనాలు నాటడం మొదలైంది. కోతి ఒక చిన్న పరికరంతో దూరాలు కొలుస్తోంది. ఒక్క గుడిక, ఒక్క అంగుళం, అంతా సరిగ్గా నాటుతారేమో చూడాలి. జంతువులంతా శ్రద్ధగా విత్తనాలు నాటుతున్నారు. మొక్కలు తడిగా ఉండాలంటే నీరు అవసరం కదా. మొసలి పెద్ద బిందెతో నీళ్లు తీసుకొచ్చింది. కోతి, కుందేలు, నక్క చిన్న బాటలతో నీళ్లు పోశారు. అందరూ కలిసి మొక్కలకి నీళ్లు పోశారు. పంట చిగురించడానికి ఇది మొదటి మెట్టు. కావలు తినే పిట్టలు విత్తనాలను తినకూడదనే ఉద్దేశంతో పిట్టలు విత్తనాలు తినకుండా చూసేందుకు జంతువులంతా రంగురంగుల తారలు, మెరిసే వస్తువులు కట్టాయి. ఇది వారి తెలివితేటలను చూపిస్తుంది. కొన్ని రోజులు తర్వాత చిన్న పచ్చని మొలకలు నేలపై బయటపడ్డాయి. పచ్చగా మెరిసే ఆ మొలకల్ని చూసి జంతువులంతా చప్పట్లు కొడుతూ సంతోషించాయి. బుద్ధివంతమైన నక్క కలుపును తీస్తూ చెబుతుంది, ఇవి మిగిలితే మన కూరగాయలు తక్కువ అవుతాయి. వీటిని తీస్తే మన పంట బాగుంటుంది అన్నాయి. మిగతా జంతువులు కలుపు మొక్కలు తీయడం మొదలు పెట్టాయి. ఇవి తీసేయకపోతే మన పంట బాగా పెరగదు అని అవి చెప్పారు. అందరూ కలిసి కలుపు పచ్చిపెట్టారు. ఒక ఉదయం సూర్యుడు తన వెచ్చని కిరణాలతో మొక్కలపై ప్రేమగా తాకాడు. మొక్కలు ప్రకాశంతో మెరిశాయి. జంతువుల హార్దిక శ్రమకు ప్రకృతి ఆశీర్వాదం ఇచ్చింది. వీటి మధ్య నాటిన స్నేహం ఇంకా మెరిసిపోతోంది. చాలా రోజులకు కూరగాయ మొక్కలపై పచ్చని ఆకుల మధ్య పువ్వులు పూసాయి. పువ్వులు పూయడం అంటే కూరగాయలు రాబోతున్నాయి అన్నమాట. తెలుపు, పసుపు, నారింజ రంగులో పువ్వులు. ఇది కూరగాయల పండుటకు సంకేతం. గోంగూర ఆకులు పచ్చగా విరివిగా పూసాయి. క్యారెట్లు భూమిలోంచి బయటకు తొంగిచూస్తున్నాయి. బీరకాయలు పొడవుగా వేలాడుతున్నాయి. టమాటాలు, నారింజ నిగనిగలాడుతున్నాయి. పులి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అందరూ కలిసి కోత ప్రారంభించారు. అందరూ చేతిలో పరువెములు, బుట్టలతో పంట కోత ప్రారంభించారు. కోతి మెల్లగా దోసకాయలు తీస్తోంది. ఎలుగుబంటి చిన్న క్యారెట్లు బుట్ట గట్టిగా పట్టుకుని కోస్తోంది. అందరూ కలిసి పని చేయడం బాగుంది కదా. పంట కోసిన తర్వాత అందరూ కలిసి పంటను సమానంగా పంచుకున్నారు. ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ అనే మాటే లేదు. ఇక్కడ ఎలాంటి గొడవ లేదు. స్నేహంతో పంచుకోవడంలో నిజమైన ఆనందం కనిపించింది. ఇది స్నేహం గురించిన గొప్ప పాఠం. చివరగా అడవి మధ్యలో పెద్ద విందు ఏర్పాటు చేశారు. జంతువులంతా కలిసి పండిన కూరగాయలతో రుచికరమైన వంటలు తిన్నారు. పాటలు పాడారు, డ్యాన్సులు చేశారు. జంతువులు తమ చేతులతో పండిన పంటను ఆనందంగా తిన్నాయి. జంతువుల దగ్గరి నుంచి మనం ఈ పాఠం నేర్చుకుందాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.